నమస్కారం భక్తి బంధువులారా, నేను మీ విక్రమ్. వెల్కమ్ టు విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్. కళ్ళు మూసుకుంటే కనిపించే దైవం కాదు, కళ్ళు తెరిచి పిలిస్తే పలికే దైవం. 700 ఏళ్ల పాటు సజీవంగా ఈ భూమిపై ఉండి తన భక్తులను కాపాడుతానని మాట ఇచ్చిన కలియుగ కల్పవృక్షం ఆయనే తుంగభద్ర తీరాన వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. మంత్రాలయం అంటే కేవలం ఒక ఊరు కాదు, అది కోట్లాది మంది నమ్మకం. ఈరోజు మన విక్రమ్ టెంపుల్ ట్రావెలర్ స్పెషల్ వీడియోలో రాఘవేంద్ర స్వామి సజీవ బృందావన రహస్యం ఏంటి, బ్రిటిష్ కలెక్టర్ థామస్ మన్రోకి స్వామివారు ఎలా దర్శనమిచ్చారు, ఇప్పటికీ అక్కడ జరుగుతున్న అద్భుత మహిమలేంటి, ప్రతి ఒక్కటి పూర్తి వివరాలతో చూడబోతున్నాం. భక్తి పార్వశ్యంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి. 16వ శతాబ్దంలో భువనగిరిలో వెంకటనాథుడిగా జన్మించిన స్వామివారు చిన్నతనం నుండి అసాధారణ జ్ఞానాన్ని ప్రదర్శించారు. సరస్వతీదేవి అంశగా భావించే ఆయన తన జీవితాన్ని లోక కళ్యాణం కోసం అంకితం చేశారు. ఒకప్పుడు కటిక పేదరికంలో ఉన్న తన భార్య త్యాగాన్ని, సంసార బంధాన్ని వీడి సమాజ శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించి రాఘవేంద్ర తీర్థులుగా మారారు. ఆయన పాదం మోపిన చోట పచ్చదనం పరిమళించింది, ఆయన చూసిన చోట కరువు హరించుకుపోయింది. ఈ మహనీయుని ప్రయాణాన్ని వివరిస్తోంది మీ విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్. మిత్రులారా, ఇప్పుడు మనం అసలైన మహిమ దగ్గరకు వచ్చాం. అది క్రీస్తు శకం 1671 శ్రావణ బహుళ విధియ. వేల మంది భక్తులు చూస్తుండగా స్వామివారు సజీవంగా బృందావనంలోకి ప్రవేశించారు. స్వామివారు బృందావనంలోకి వెళ్లే ముందు ఒక మాట చెప్పారు: నేను భౌతికంగా మీకు కనిపించకపోయినా ఈ బృందావనంలో మరో 700 ఏళ్ల పాటు సజీవంగా ఉండి మీ కష్టాలను తీరుస్తాను అని. ఇది ఊహ కాదు, నిజం. ఇప్పటికీ అర్ధరాత్రి వేళ బృందావనం నుండి వేద మంత్రాలు వినిపిస్తాయని, స్వామివారు సూక్ష్మ రూపంలో సంచరిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఇచ్చే మృత్తిక అంటే పవిత్రమైన మట్టి పరమ ఔషధంగా పనిచేస్తుంది. రాఘవేంద్ర స్వామి మహిమలు కేవలం భారతీయులకే కాదు, విదేశీయులకు కూడా తెలిసాయి. బ్రిటిషు పాలనలో మంత్రాలయం భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన కలెక్టర్ థామస్ మన్రోకి జరిగిన అద్భుతం చరిత్రలో నిలిచిపోయింది. బృందావనం దగ్గర మన్రోకి స్వామివారు అదృశ్య రూపంలో దర్శనమిచ్చి మాట్లాడారట. ఆ వింతను చూసి ఆశ్చర్యపోయిన మన్రో వెంటనే ఆ భూములను ఆలయానికి వదిలేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒక పరాయి దేశస్థుడికి కూడా దర్శనమిచ్చిన ఆ కరుణామయుడి లీలను అద్భుతం కదా. మంత్రాలయం వెళ్ళే ప్రతి భక్తుడు ముందుగా తుంగభద్రా నదిలో పుణ్యస్నానం చేసి ఆ తరువాత మంచాలమ్మ దేవతను దర్శించుకున్నాకే రాఘవేంద్ర స్వామిని చూడాలి అనేది ఇక్కడి ఆచారం. ఇక్కడ జరిగే అన్నదానం ప్రపంచ ప్రసిద్ధి. అన్నదాత సుఖీభవ అనే నినాదం ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. భక్తుల ఆకలి తీర్చి మనస్సులోని భారాన్ని తగ్గించే అద్భుత నిలయం ఈ మంత్రాలయం. చూశారుగా, పిలిస్తే పలికే దైవం శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమలు. మీరు ఎప్పుడైనా మంత్రాలయం వెళ్ళినప్పుడు మీకు జరిగిన అనుభవాన్ని కూడా కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే భక్తితో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన విక్రమ్ టెంపుల్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురు రాఘవేంద్రుల ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ విక్రమ్. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః.